చర్చలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఇదే క్వశ్చన్. ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికా మధ్య రెండో దశ చర్చలు జరుగుతాయా? కాల్పుల విరమణ కొనసాగుతుందా? జలసంధి విషయంలో రంది తొలగుతుందా? తెహ్రాన్ నుంచి వాషింగ్టన్ డీసీ దాకా ఈ ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు లభిస్తాయా? ఈ బ్రేకింగ్లో చూద్దాం. ఇరాన్ అమెరికా రెండో దశ చర్చలపై ఉత్కంఠ నెలకొంది. రేపు ఇస్లామాబాద్కి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం వెళ్తోంది. అయితే ఇస్లామాబాద్లో జరిగే చర్చల ప్రక్రియ కోసం తమ బృందం వెళ్లే ఆలోచన లేదంటోంది ఇరాన్ అధికారిక మీడియా. రేపు హర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై ఇరాన్ రగిలిపోతోంది. ఇరాన్ తరఫున చర్చల్లో పాల్గొనే ఆ దేశ స్పీకర్ ఘాలిబాఫ్ కాల్పుల విరమణపై ట్రంప్ తీరుని ఎండగట్టారు. ఇరాన్ లొంగిపోవడానికి లేదా అమెరికా యుద్ధోన్మాదాన్ని సమర్థించుకునేందుకు చర్చల్ని వేదికగా మార్చుకుంటున్నట్లు ట్రంప్ వ్యవహరిస్తున్నారంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఘాలిబాఫ్. ఇలాంటి ఒత్తిళ్ల మధ్య చర్చలకు తాము రాలేమని తెగేసి చెప్పారు. యుద్ధభూమిలో కొత్త అస్త్రాల్ని బయటపెట్టడానికి సిద్ధమయ్యామంటూ తమ దగ్గరున్న ప్లాన్ బి గురించి చెప్పారు ఘాలిబాఫ్.